నీ విశ్వాసము నిన్ను కాకుండా ఇతరులను కూడా రక్షిస్తుందా? బాగా అర్థం చేసుకోవాలి. నీ విశ్వాసం నిన్ను కాకుండా ఇతరులను కూడా ఆ విశ్వాసము రక్షిస్తుందా, రక్షించదా? సమాధానం మీరు చెప్పాలి. రక్షిస్తుందా? రక్షిస్తుంది. ఈ రెండూ కాకుండా ఇంకొక విశ్వాసం కూడా రక్షిస్తుంది. అదే ఈ దినము అంశం. చూద్దాం. లూకా శుభవార్త 7వ అధ్యాయము 50వ వచనము. అందుకు ఆయన నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానివై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పెను. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ తలలు ఉంచుకుందాం. చిన్న ప్రార్థన చేసుకొని మనం వర్తమానంలోకి వెళ్ళిపోదాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా తండ్రి, ఇదిగో మా యొక్క విశ్వాసము మమ్మల్ని కాకుండా ఇతరులను కూడా రక్షించేదిగా ఉంటుందని మీ వాక్యం సెలవిస్తుంది. మరి ప్రభా, ఈ మందిరంలో ఉన్నటువంటి విశ్వాసులందరినీ కూడా మీ చేతులకు సమర్పించుకుంటున్నా. వర్తమానమును కూడా మీ పాదాల దగ్గర పెట్టి బ్రతిమలాడుకుంటున్నా. మా ప్రభా, ఇదిగోనైనా ఇక్కడ మాట్లాడుచున్నది మీరు తప్ప నేను కాదు ప్రభా. నేనైతే ఒట్టివాడును, మట్టివాడును, ఎందుకు పనికిరాని అయోగ్యుడును. అయినను మీ యొక్క మాటలను అనోటన ఉంచి మీరు నాలో ఉండి ఈ వర్తమానంను ఫలభరితంగా మీరే ఫలింప చేయమని బ్రతిమలాడుకుంటూ జీవాధిపతి అయిన యేసు క్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోకపు తండ్రి. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ ప్రత్యేకంగా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ సీమోను ఇంట ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రవేశించారు. ఆ ఇంట భోజనమునకు ఆయన ప్రవేశించి ఉండగా శిష్యులు మరి ఆయన యొక్క పరివారంతో ఆ ఇంటికి ప్రవేశించగా ఆ సీమోను ఇంటిలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నారు అని తెలిసి అత్యధికమైనటువంటి పాపములు చేసిన ఒక స్త్రీ ఆయనను ఆ గృహంలో చేరడం జరిగింది. చేరినటువంటి ఆ స్త్రీ వెళ్ళినప్పటి నుండి ఆయన పాదములకు అత్తరు పూసి ఆయన పాదములు కడుగుచున్నది. కడుగుతూ ఆమె యొక్క తల ఎంట్రుకలను ఒక టవలగా చేసుకొని ఆ తల ఎంట్రుకలతో పాదాలు తుడుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె పాదాలు, ఆయన యొక్క పాదాలను ఈ తల వెంట్రుకలతో తుడుస్తూ ఉండాలి. చూడండి ఎంత అద్భుతమో. ఈమె ఏడుస్తూ ఉంది, అత్తరుతో పాదాలను కడుగుతుంది. పాదాలను కడిగి ఆమె తల ఎంట్రుకలతో తుడుస్తూనే ఉంది. అయితే ఈ స్త్రీ ఎవరు అనేది ఆ సీమోను గారికి కూడా తెలుసు. అత్యధిక పాపములు చేసినటువంటి స్త్రీ. మరి ఆయన ఎరిగినాడు, అక్కడున్న జనాంగం కూడా ఆమెను గురించి తెలుసు. అయినా ప్రభువులు వారికి వారందరికంటే ముందుగా తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువులు వారికి వీరందరికంటే కూడా ఆమె ముందుగా తెలుసు. అప్పుడు సీమోను గారిని అంటాడు, నేను నీ ఇంటికి వచ్చాను, కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చావా? ఇవ్వలేదు. మరి తుడుచుకోవడానికి మరి రుమాలు టవల్ ఏమైనా ఇచ్చావా? ఇవ్వలేదు కదా. కానీ ఈ స్త్రీ వచ్చినప్పటి నుండి నా పాదముల దగ్గర నా పాదాలు తల వెంట్రుకలతో తుడుస్తూనే ఉంది. కనుకనే నీ పాపములు క్షమించబడినవి, నీ పాపములు నీ విశ్వాసము చేత క్షమించబడినవి, సమాధానము గలవాదానివై వెళ్ళుము. ఈ దినము నుంచి సమాధానంగా బ్రతుకుమన్నాడు. చూడండి ఎంత గొప్ప విశ్వాసం లేకపోతే అన్ని పాపములు చేసినటువంటి ఆ యొక్క స్త్రీ అంత పశ్చాత్తాపము కలిగి ఆయన యొక్క పాదాల దగ్గర మరి ఎంట్రుకలతో తుడుస్తూ ఉండకపోతే
ఆమె పాదముల దగ్గర, యేసయ్య పాదముల దగ్గర ఆమె పాపములను ఒప్పుకున్నది. ఒప్పుకున్నటువంటి ఆమె యొక్క విశ్వాసము, ఆమె యొక్క నమ్మకము ఆమెను రక్షింపచేసింది. నీ పాపములు క్షమించబడినవి, నీవు సమాధానము కలదానవై వెళ్ళుము. అంటే దేవునిలో సమాధానము కలిగిన స్త్రీగా ఇక మీద నడుచుకునమని ఆమెను పంపడం జరిగింది. ఎంత ధన్యకరమైన జీవితం, ఎంత ధన్యకరమైన జీవితం చూడండి. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి ఇద్దరు గుడ్డివారు వచ్చారు. ఇద్దరు గుడ్డివారు వచ్చారు. ఏమన్నారు వాళ్ళు చూడండి. మత్తయి సువార్త 9వ అధ్యాయము 29 నుండి 30 వరకు. వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులను ముట్టి మీ నమ్మిక చొప్పున మీకు కలుగుగాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడెను. అప్పుడు యేసు ఇది ఎవరికిని తెలియకుండా చూచుకొనుడి అని వారిని ఖండితముగా ఆజ్ఞాపించెను. చూడండి, ఎవరి విశ్వాసం ఇక్కడ ఆ యొక్క అనేక పాపములు చేసినటువంటి, స్థారమైన పాపములు చేసినటువంటి స్త్రీ యొక్క విశ్వాసమును మనం గమనిస్తున్నాం. ఇక్కడ ఇద్దరు గుడ్డివారి యొక్క విశ్వాసమును మనం చూస్తున్నాం. వారి విశ్వాసమే. ఎవరి విశ్వాసం? ప్రభువు మీద వారుకున్నటువంటి వారి యొక్క సొంత విశ్వాసం, వేరొకరి విశ్వాసం చేత వారు ఆడ బాగుపరచబడలేదు. వేరొకరి విశ్వాసం చేత వారు రక్షణ పొందలేదు. కేవలం వారి యొక్క వ్యక్తిగత విశ్వాసము చేత ఇద్దరు కూడా స్వస్థపరచబడ్డారు. స్వస్థపరచబడిన వారికి వెంటనే చూపును దేవుడు దయచేశాడు. హల్లెలూయా. వెంటనే చూపును అప్పటికప్పుడు మరో క్షణము వారు ఇరువురు చూడగలిగారు. మరి ఎంత గొప్ప విశ్వాసం అనుకోవాలి మనం. ఎంత గొప్ప విశ్వాసము చేత ఆ బిడ్డలు నడిపింపబడ్డారు, వారి కన్నులు తెరవబడ్డాయి. మరి అలాంటి విశ్వాసమే మనం చూసినట్లయితే చూడండి, అనేక సంవత్సరములుగా 12 సంవత్సరములుగా రక్తస్రావం అవుతున్నటువంటి స్త్రీ, తిరగని డాక్టర్ లేదు, తిరగని హాస్పిటల్ లేదు, తిరగని వైద్యులు లేరు ఆ రోజులలో. కానీ ఆమె ఎవరి మీద విశ్వాసమును పెంచుకున్నది? ఎవరి మీద తన విశ్వాసమును అత్యధికంగా పెంచుకోకపోతే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క చెంగు ముట్టాలా వద్దా అనుమానము చేత ఏది జరిగితే అది జరుగుతుంది, నా ప్రభువు నాకు స్వస్థతను చేకూరుస్తాడనే విశ్వాసము చేత, ప్రగాఢ విశ్వాసము చేత ఆయన చెంగు ముట్టిన మరుక్షణం ఆమె యొక్క రక్తస్రావము అక్కడికక్కడే ఆగిపోయినది. అక్కడికక్కడే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రభావము ఆమెలోనికి ప్రవేశించడం వల్ల స్వస్థత ప్రభావము చేత నింపబడి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యమును పొందుకోగలిగిందంటే ఎంత విశ్వాసం ఉండాలి. వ్యక్తిగతమైనటువంటి విశ్వాసము ఏ రీతిగా ఉండాలో ఒక్కసారి అర్థమవుతుంది. ఇలాంటి విశ్వాసం మనలో ఉందా? ఇలాంటి విశ్వాసము క్రైస్తవ సమాజంలో ఉందా? ఇలాంటి విశ్వాసము సేవకులలో ఉందా? ఇలాంటి విశ్వాసము కాపరులలో ఉందా? ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే మనలను మనం పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. మనల హృదయములను ప్రభువైన యేసుక్రీస్తు వారు పరీక్షించుచున్నారనేది అటు ఉంచితే, నిన్ను నువ్వు పరీక్ష చేసుకుంటున్నావా? నిన్ను నువ్వు ఒక్కసారైనా నిన్ను నీవు శోధించుకుంటున్నావా?
నేను చేసినటువంటి నా యొక్క విశ్వాసం ఎక్కడ? ప్రభు అయిన యేసుక్రీస్తులో నా విశ్వాసము ఫలభరితమైనదా కానిదా? ఏ రీతిగా మనం ఈ లోకంలో జీవిస్తున్నాం? ప్రభు అయిన యేసుక్రీస్తుకు వారసులం అన్నటువంటి మనము మన విశ్వాసమును ఎందుకు ప్రక్కన పెడుతున్నాం? ఎందుకు మనం దీనిని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకు ఈ రీతిగా వస్తుంది? ఎందుకు మనలో విశ్వాసము సదగిలుతుంది? మనము మొదట ఎంత విశ్వాసము చేత ఆయన మందిరంలోనికి ప్రవేశిస్తూ ఉన్నామో, రోజులు గడుస్తున్న కొలది, మందిరములకు వస్తున్న కొలది నీలో విశ్వాసము సన్నగిలి మరలా లోకం వైపు తిరిగిపోతున్నటువంటి విశ్వాసులు ఎంతోమంది ఉన్నారు. లేరా? సార్వత్రిక సంఘములలో ప్రతి విశ్వాసి కూడా వారి యొక్క మార్గములను మరల విశ్వాసమును సడలించుకుని లోకం వైపు తిరిగే జనాంగము క్రైస్తవ జనాంగములో లేదంటారా మీరు? ఉన్నారు. ఎందుకంటే నీ విశ్వాసమును చివరి వరకు అలాగే నీ విశ్వాసముతో నడవగలిగితే ప్రభు యొక్క గురి యొద్ద స్థిరముగా నువ్వు నిలబడతావు. పరలోక రాజ్యములకు నీ విశ్వాసము చేత బాటలు వేసుకుంటున్నటువంటి ఈ బాటలలో నీవు నడవగలవు. మరి ఆ రీతిగా మనం ఉన్నామా? ఆ రీతిగా మనం బ్రతుకుచున్నామా? ఆ రీతిగా ఈ లోకంలో మనం జీవిస్తున్నామా? ఒక్కసారి ఆలోచించండి. మన విశ్వాసపరమైన జీవితమే, విశ్వాసపరమైన సంఘములే, విశ్వాసపరమైనటువంటి సేవకులే, కాపరులే, ప్రసంగికులే అయినను మన విశ్వాసము ఏ వైపు వెళ్తుంది? యేసుక్రీస్తును చేరే విధంగా ఉందా? లోకమును చేరే విధంగా ఉందా? యేసుక్రీస్తులో ఆశ కలిగి జీవించే విధముగా ఉన్నామా? లోకం మీద ఆశ కలిగి జీవించే విధముగా ఉన్నదా మన విశ్వాసం? ఆలోచించండి. మరి వారి యొక్క వ్యక్తిగత విశ్వాసము వారిని రక్షించిందా లేదా ఒక్కసారి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అదే రీతిగా సంఘములలో, సమాజ సంఘములో ఓచ చేయగలేవాడు, నా చెయ్యిని బాగు చేయమంటే ఆయన యొక్క విశ్వాసమును బట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు స్వస్థతను చేకూర్చారు. లేదా? మరి అలాగే బెతెస్దా కోనేటి దగ్గర ఆ కోనేటిలో మునగాలి, ఆ సమయంలో దేవదూతలు వచ్చి దానిలో స్నానం చేసేటప్పుడు దానిలో దొర్లి పడాలి అనే ఆశ కలిగినటువంటి ఆ బిడ్డను ఏ విశ్వాసము కాపాడిందంటావు? ఏ విశ్వాసము చేత ఆ బిడ్డ స్వస్థపరచబడ్డాడు? కోనేటిలో, ఆ బెతెస్దా కోనేటిలో దూకక ముందే ప్రభువైన యేసుక్రీస్తు వారు తనను ముట్టడంతో లేచి నడిచాడా లేదా? ఆలోచించండి. లేచే నడవలేదా? నడిచాడు. మరి ఏ విశ్వాసము చేత, మరి ఏ విశ్వాసము చేత షడ్రక్ మెషక్ అబేద్నెగోలు రక్షింపబడ్డారు? ఎవరి విశ్వాసం? వారి విశ్వాసము చేత. రాజా, నీకు నేను లోబడం, నా దేవుడైన సృష్టికర్తమైన యెహోవా దేవునికి మేము మాత్రం లోబడతాము కనుక ఆయన మీద మాకు విశ్వాసం ఉన్నది. కాలిపోతే కాలిపోతావు, నా దేవుడు మీద విశ్వాసము చేత అందులో కాలిపోయిన దానికి కూడా మేము సమర్థులమే అన్నారు. మరి వారి విశ్వాసం వాళ్ళని రక్షించలేదా? అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల యొక్క జీవితములలో మనం చూసినట్లయితే వారి విశ్వాసం వారిని రక్షించలేదా? వారి విశ్వాసమే. ఎంత గొప్ప విశ్వాసము లేకపోతే ఈ యొక్క బ్రతుకులు ఈ దినమున మనం చదువుకుంటున్నాం, నెమరేసుకుంటున్నాం. వీరి యొక్క బ్రతుకులను, వీరి యొక్క జీవితాలను, వీరి యొక్క గ్రంథములను మనం నెమరు వేసుకోగలుగుతున్నాం. ఆలోచించండి. మరి మన విశ్వాసం ఎక్కడ? సార్వత్రిక సంఘములో ఉన్న ప్రతి బిడ్డ కూడా మన విశ్వాసం ఎక్కడ? మనం ఏ విశ్వాసము చేత రక్షింపబడాలి? ఇతరుల విశ్వాసము చేతనా?
మన విశ్వాసము చేత రక్షింపబడాలా? ఒక్కసారి ఆలోచించండి. ఆలోచించగలిగినటువంటి శక్తి మనకుంది. దేవుడు ఆ శక్తినిచ్చాడు, ఆ బలమునిచ్చాడు, ఆ యొక్క జ్ఞానమును కూడా దేవుడు ఇచ్చాడు. కానీ మనము మాత్రము వాటిని ఉపయోగించుకోలేకపోతున్నాం. వాటిని ఏ మాత్రము కూడా మనము ఉపయోగించుకోలేక వాటిని పెడసెవిన పెట్టి ఆ విశ్వాసమును సడలించుకొని మనము మన బాప్తిసం పొందినటువంటి రక్షణపరమైన జీవితాన్ని కూడా మనము లోకం కొరకు త్యాగం చేస్తున్నాం. యేసు కొరకు త్యాగం చేయడం లేదు బిడ్డ. లోకము కొరకు త్యాగం చేస్తున్నారే తప్ప యేసు కొరకు నీ జీవితమును నీ బ్రతుకును త్యాగం చేయడంలే ఎవ్వరు కూడా. ఇది అడుగుతున్నాడా దేవుడు? ఆలోచించండి. దీనిని చూడడం లేదా దేవుడు? మరి ఆ రీతిగా మనం ఏ దినమైనా ఈ లోకంలో జీవిస్తున్నామా ప్రియ విశ్వాసులరా? ప్రియమైన క్రైస్తవ సమాజములలోని బిడ్డలారా, మన విశ్వాసపరమైన జీవితం ఎక్కడ? నేను విశ్వాసిని తెగేసి చెప్పుకుంటున్నాం కదా. నేను ఒక చిన్న మాట చెప్తున్నా. నిన్న ఒక వృద్ధురాలు నా యొక్క క్లినిక్కి రావడం జరిగింది. ఆమెకు రైట్ లెగ్ డిస్లొకేటెడ్, తుంటి తొలగిపోయింది. ఇద్దరు పట్టుకొచ్చి వేశారు లోపల. నేను ఇంటికి వెళ్ళడానికి రెడీ అవుతున్నా. వేసిన తర్వాత ఆ బిడ్డ యొక్క పరిస్థితి ఏంటంటే బాప్తిసం పొందింది, దాదాపుగా 70 సంవత్సరాలు ఉంటాయి. బాప్తిసం పొంది ఈ రోజుకు కూడా ఆమె యొక్క చెడు అలవాటు మానలేదు. ఏంటి? ఈ మా అమ్మే వడ్డీకి ఇస్తారు సార్. హల్లెలూయా, హల్లెలూయా. నెక్స్ట్, ఈ మా అమ్మే ఒక్కాకు మానదు సార్, పొగాకు ఒక్కాకు మానదు సార్. నేను ఒకటి అన్నాను, మా ఈ 2 అంశములు దేవునికి ఇష్టం లేదు. ఈ రెండిటికి ప్రాయశ్చిత్తంగా నువ్వు పరలోక రాజ్యానికి చేరవు. ఇంకొకటి, నువ్వు అపరిశుభ్రమైనటువంటి ఆ నోటితో దేవుణ్ణి ప్రార్థిస్తే దేవుడు ఆ మాట వినడు. నేనే ఒక డాక్టర్గా నీ దగ్గరకు వచ్చి నీ నోటి నుంచి వచ్చే కంపుని నేను పక్కన నిలబడ్డానే. ఒక మానవుడిని, తుచ్చ మానవుడు నేనే ఆ విధంగా నిలబడితే నా ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడు. పరిశుద్ధుడైనట్టు ఆ ప్రభు నీ ప్రార్థన అంటారా? వినడు. ఈ దినం రేపు పొద్దున నువ్వు అదే నోటితో ప్రభు యొక్క శరీరము, పరిశుద్ధమైన శరీరమును తీసుకుంటున్నావు. పరిశుద్ధమైన శరీరంలోనే అన్ని రక్తం తాగుతున్నావు. యేసయ్య రక్తమును నువ్వు తాగుతున్నావు. మరి నువ్వు అర్హురాలవా? కాదు నాయన, క్షమించు నాయన. ఈ దినము, ఇప్పుడు, ఈ క్షణమున ఆ రెండిటిని నేను వదిలేస్తున్నానని చెప్పు. నువ్వు నడుస్తావన్నారు. నువ్వు నడుస్తావు. ఇప్పుడు నడుస్తున్నావు. నువ్వు ఖచ్చితంగా నడుస్తావు. ఈ 2 వదిలేస్తానని ఇప్పుడే నిర్ణయం తీసుకో. అయ్యా నేను ఇప్పుడే వదిలేస్తున్నాను ఏడన్నది. లేయ్ నడువు అన్న. ఎవరు పట్టుకోకుండా ఒక చేయి పట్టుకొని నడుచుకుంటూ వెళ్ళిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతటి విశ్వాసం! ఆమె తప్పు తెలియజెప్పడానికి ఆ యొక్క సంఘ కాపరి ఎందుకు ప్రయత్నించలేదు అంటాను నేను. ఆమె తప్పు ఆమెకు తెలియజేయాలి. ఆమె చేస్తున్న తప్పేమిటో తెలియజేయగలిగినటువంటి సేవకుడు, ధైర్యం కలిగిన సేవకులు ఉండాలి కదా. నిన్ను పాతాళానికి తొక్కి తోసేస్తాడు నిన్ను అన్నాను. నువ్వు చేసినటువంటి ఈ తప్పులతో ఆయన శరీరమును తిని ఆయన రక్తమును తాగుచున్నటువంటి నీవు విశ్వాసివని చెప్పబాక. నీ నోటితో చెప్పకూడదు అన్నారు. అయ్యా నన్ను క్షమించు. నువ్వు బెంచి మీద పడుకోబెట్టినప్పటి నుంచి హల్లెలూయా నన్ను క్షమించు, హల్లెలూయా నన్ను కాపాడు, హల్లెలూయా నన్ను స్వస్థపరచు దేవుడు అంటున్నావు. స్వస్థపరచు అన్న ఆ నోరు ఎలా ఉంది? పరిశుద్ధంగా ఉందా? లేదు. ప్రక్కకు పోయి ఇంజెక్షన్ వేయాలంటేనే వాసన వస్తుంది మాట్లాడుతుంటే. ప్రార్థన చేశాను, దేవుడు అద్భుతంగా బిడ్డను నడిపించాడు. మరి దేవుడు అంటున్నాడు, ఎవరి విశ్వాసము? ఆమె యొక్క విశ్వాసము. ఈ దినము నుండి నా యొక్క చెడు అలవాట్లను వదిలేస్తున్నాను ప్రభువా అని ఆమె నోటితో ఒప్పుకునేది కనుకనే ఆమెని దేవుడు క్షమించాడు, నడిపించాడు. లేదంటే
ఏ గవర్నమెంట్ హాస్పిటల్కో లేకపోతే ఏ ఎముకలు డాక్టర్ దగ్గరకో చేర్చాలి, ఆరోగ్యశ్రీలో ఆపరేషన్ చేయాలి. చూడండి ఎంతటి విశ్వాసం అనాలి. మనలో ఆ విశ్వాసము అంతైనా దాగుందా? దేవుడు అంటాడు, నీ విశ్వాసము ఆవగింజలో అర్ధ భాగమున్నా నువ్వు రక్షణ పొందుతావు. అంతేకాదు, నీ విశ్వాసము, నీ యొక్క ప్రార్థనలో ఉన్నటువంటి గొప్ప విశ్వాసము ఎద్దు కొమ్ము మీద నిలబెట్టిన ఆవగింజంత ఉంటే చాలు. ఎద్దు కొమ్ము మీద ఆవగింజ నిలబడుతుందా? నిలబడదు. ఆ కొమ్ము మీద ఆవగింజ నిలబడే ఆ పెట్టిన ఆ క్షణమే పడిపోతుంది. ఆ విశ్వాసం నీలో ఉందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన క్రైస్తవ సమాజములారా, సార్వత్రిక సంఘములోని విశ్వాసులందరితో కూడా దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, నీ విశ్వాసము నిన్ను రక్షిస్తుంది, అంతేకాదు నీ విశ్వాసము ఇతరులను కూడా రక్షిస్తుంది. హల్లెలూయా! నీ విశ్వాసము ఇతరులను కూడా రక్షిస్తుంది. అది కూడా దేవుడు తన లేఖనములో తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, లూకా శుభవార్త 8వ అధ్యాయము 55వ లేఖనము. లూకా శుభవార్త. అయితే ఆయన ఆమె చెయ్యి పట్టుకొని ఆమె చెయ్యి పట్టుకొని చిన్నదానా లెమ్మని చెప్పగా ఆమె ప్రాణము తిరిగి వచ్చెను కనుక వెంటనే ఆమె లేచెను. చూడండి, గొప్ప మాట చెబుతున్నాడు. ఎవరు ఇతను? అనేక మంది ఈమె చనిపోయింది అని అపహసిస్తూ ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారి ఇంటిలోకి ప్రవేశిస్తున్నాడు. చూడండి, సమాజ మందిరపు అధికారి యొక్క కుమార్తె, ఈమె చనిపోయిందని వర్తమానము ఆల్రెడీ వెళ్ళింది. సరే, ఈయన సమాజ మందిరపు అధికారి ఎక్కడికి వెళ్ళాడు? యేసునొద్దకు వెళ్ళాడు. నా కుమార్తె చావు బ్రతుకులలో ఉంది ప్రభువా, నా కుమార్తెను రక్షించు ప్రభువా అంటే వెళ్ళాడు. ఎంత గొప్ప విశ్వాసం అండి! ఎంత గొప్ప విశ్వాసము! మరి ఆ యేసు ప్రభువు వారు తన యొక్క శిష్యులతో కూడా అక్కడకు వచ్చినప్పుడు అందరూ కూడా నవ్వుకున్నారు. చనిపోయిన ఈ చిన్నదానిని ఈయన బ్రతికిస్తాడా అని నవ్వారు. హల్లెలూయా! నవ్వినటువంటి వారి ఎదుటనే ఆ చిన్నదానిని బ్రతికించినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మరి ఇక్కడ ఎవరి విశ్వాసము? చిన్నదాని విశ్వాసమా? చనిపోయినటువంటి ఆ యొక్క చిన్నదాని యొక్క విశ్వాసము ఆమెను రక్షించిందా? సమాజ మందిరపు అధికారి యొక్క విశ్వాసము రక్షించిందా? సమాజ మందిరపు అధికారి ఆయన యొక్క విశ్వాసము, నాయన యొక్క విశ్వాసము ఆమె కుమార్తెను బ్రతికించుకోగలిగింది. హల్లెలూయా! కుమార్తెను బ్రతికించుకోగలిగింది. అందుకే అన్నారు, నీ విశ్వాసము నిన్ను కాకుండా ఇతరులను కూడా రక్షిస్తుంది. నీ విశ్వాసం నిన్నే కాదమ్మా, ఇతరులను కూడా రక్షించేదిగా ఉంటుంది. అది స్వచ్ఛమైనటువంటి విశ్వాసము, పరిశుద్ధమైన విశ్వాసము, పరిపూర్ణమైన విశ్వాసము. మరి ఆ నాయరి యొక్క కుమార్తె బ్రతికింపబడడం ఎంత గొప్ప విశ్వాసం అనాలి! ఎంత గొప్ప విశ్వాసము చేత ఆ బిడ్డ బ్రతికింది. అలాగే ఒక శతాధిపతి యొక్క ఇంటిలో దాసుడు స్వస్థ చిత్తుడై అస్వస్థతతో జీవిస్తూ ఉండగా, అతను మంచము పట్టి ఉండగా ఆ దాసుని స్వస్థపరచబడి ఆ యొక్క శతాధిపతి వెళ్ళాడు. మరి ప్రభువైన యేసుక్రీస్తు యందు ఎంత గొప్ప విశ్వాసము లేకపోతే ఆ గొప్ప విశ్వాసము యేసు చెంతకు ఆ యొక్క శతాధిపతిని నడిపించింది. బాగా ఆలోచించండి. శతాధిపతిని నడిపించి మరి ఆ యొక్క విశ్వాసము మరి ఆ దాసుని బ్రతికించుకోగలిగింది. ఎవరి విశ్వాసం?
వీరి యొక్క విశ్వాసము ఇతరులను రక్షించడానికి కూడా ఆ విశ్వాసము ఉపయోగపడింది. మరి అలా మన విశ్వాసాన్ని ఏ దినమైనా పరీక్ష చేసుకుంటున్నా ప్రార్థనతో. మనలో ఉన్న విశ్వాసము ఇది స్వచ్ఛమైనదా, యథార్థమైనదా, స్వచ్ఛమైనదా, నీతి కలిగినదా అనే విశ్వాసాన్ని ఏ దినమైనా మనం పరీక్షించుకోగలుగుతున్నామా? ఆ విశ్వాసము చేత మనము దేవునిలో జీవించగలుగుతున్నామా? ఆ విశ్వాసాన్ని యేసునందు కనపరచగలుగుతున్నామా? ఆలోచించండి. ఇంకొక మాట దేవుడు చెప్పమంటున్నాడు. మరి యాయీరు గారి యొక్క కుమార్తె ఇక్కడ బ్రతికింది కదా. అయితే ఏమన్నాడు అక్కడ? ఏమన్నాడు చదువమ్మా? ప్రాణము ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజమందరపు అధికారి ఇంట నుండి ఒకడు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, బోధకుని శ్రమ పెట్టవద్దు అన్నాడు. చాలమ్మ, బోధకుని శ్రమ పెట్టవద్దు, నీ కుమార్తె చనిపోయింది. ప్రభువులు వారు ఏమన్నాడు తెలుసా? చిన్నదానా లెమ్ము అనగానే ప్రాణము తిరిగి వచ్చెను. హల్లెలూయా! చిన్నదానిలోనికి ప్రాణము తిరిగి వచ్చెను. ఈ ప్రాణమునకు అధికారి ఎవరు? హల్లెలూయా! ఈ ప్రాణమునకు అధికారి ఎవరు? ప్రభువైన యేసయ్య. ఆ ప్రాణమునకు అధికారి ఎవరు అంటే మన ప్రాణములన్నిటికీ కూడా అధికారి ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇప్పుడు చిన్నదాని యొక్క ప్రాణము ఎవరు తెచ్చారు? యేసయ్య తెచ్చి వదిలేడమ్మా. హల్లెలూయా! ఈ విషయం మర్చిపోతున్నామమ్మా. చిన్నదాని యొక్క ప్రాణము ఎక్కడుందంటే ప్రభువైన యేసయ్య దగ్గర ఉంది. మన ప్రాణములన్నీ కూడా ఎక్కడున్నాయంటే ప్రభువైన యేసు దగ్గర ఉన్నాయి. హల్లెలూయా! ప్రభువైన యేసు దగ్గర ఉన్నాయమ్మా. దీనిని గ్రహించలేకపోతున్నావు. తన ప్రాణము తనలోనికి తిరిగి వచ్చెను. ఈ ప్రాణము తెచ్చిన వాడు ఎవడు? అక్కడికి చిన్నదాని యొక్క ప్రాణమును తెచ్చినది ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. దీనిని గ్రహించలేం మనం. ఎంత గొప్ప విశ్వాసం నాయూరి గారిది, ఎంత గొప్ప విశ్వాసం శతాధిపతి గారిది. శతాధిపతి గారు అంటారు, అయ్యా మాట మాత్రము సెలవి అయ్యా, నా దాసుడు స్వస్థపడతాడు, నా దాసుడు బాగుపడతాడు. మరి మాట మాత్రం సెలవిమ్మన్నాడు. మరే మనలో ఆ విశ్వాసం ఉందా? యేసయ్య మాట మాత్రము సెలవిచ్చితే చాలు, నేను కూడా స్వస్థపడతాననే విశ్వాసం మనలో ఉందా? సార్వత్రిక సంఘములలోని ప్రతి విశ్వాసితో కూడా దేవుడు మాట్లాడుతున్నది. ఎలాంటి విశ్వాసము నీలో ఉండాలి? నువ్వుగా స్వస్థపరుచుకునే విశ్వాసము నీలో ఉండాలి. ఇతరులను స్వస్థపరిచేదిగా నీ విశ్వాసం ఉండాలి. ఆ రీతిగా మనం ఉన్నామా? ఆలోచించండి. ఆ రీతిగా మనం ఉన్నామా? మరి అంతేకాదు, చూడండి, యేసు ప్రభుల వారు కపెర్నహూములో ఒక ఇంట్లో ఉన్నాడు. ఒక ఇంటిలో మధ్యలో ఉన్నాడు ఆయన. ఎటు చూసినా జనమే, విస్తారమైన జనం. ఆ విస్తారమైన జనములోనికి ఒక నలుగురు వ్యక్తులు ఒక మంచమును మోసుకొని వచ్చారు. ఆ మంచములో ఒక పక్షవాతముతో పట్టినటువంటి మంచము పట్టిన రోగి ఉన్నాడు. ఇదిగో కపెర్నహూములో ఒక ఇంట ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చి ఉన్నారు. ఆయన బోధ వినడానికి అనేక మందిని స్వస్థపరుస్తున్నాడంట. బోధ వినడానికి వెళదామని పరుగులు తీస్తుండగా ఈ నలుగురు ఈ మంచము మీద పడి ఉన్నటువంటి ఈ యొక్క అస్వస్థత కలిగినటువంటి పక్షవాతము కలిగిన రోగిని తీసుకున్నారు. నలుగురు 4 కోళ్లతో మోసుకుంటూ వెళ్ళిపోయారు. ఇంటిలో ప్రవేశించడానికి స్థలము లేదు. ఏం చేశారు? ఇంటి పైకప్పు ఎక్కి జరుగుతున్నటువంటి ఆ యొక్క సువార్తకు, రాజ్య సువార్తకు ఎలాంటి నష్టము వాటిల్లకుండా ఇంటి పైకప్పులో పెంకులను తొలగించి ఏ మాత్రం ప్రభువుకు ఇబ్బంది కలగనీయకుండా
4 కోళ్లకు 4 కాళ్ళు కట్టి నెమ్మదిగా ఎవరికి తెలియకుండా ఆయన మధ్యకు ఆయన ముందును దించారు. హల్లెలూయా! ఆయన ముందు దించారు. ఏమంటాడు ప్రభు అక్కడ? వారి విశ్వాసము నిన్ను రక్షించను కనుక నువ్వు నీ పడక వెత్తుకొని నడువుము. హల్లెలూయా! హల్లెలూయా! ఎవరి విశ్వాసము చేత ఈ పక్షవాతము కలిగిన రోగి బాగుపడ్డాడు? ఎవరి విశ్వాసము? ఈ 4 విశ్వాసాన్ని మనం మర్చిపోతున్నాం. మంచములో ఉన్నటువంటి వ్యక్తి విశ్వాసము కాదు ఇక్కడ. అతనిని మోసుకొచ్చినటువంటి ఆ 4 విశ్వాసము ప్రభు యొక్క సేవలో ఏ మాత్రము ఆటంకము లేకుండా, జనమును ఆటంకపరచకుండా వారు ఏ విధముగా మంచాన్ని దించుంటారో చూడండి. ఎంత విశ్వాసము చేత తాడులు పట్టుకుని ఉంటారో చూడండి. వారు సాగిలే పడిపోయి ఆ తాళ్ళు ఒకరికి ఒకరకు ఎంత భయభక్తులు కలిగే ఆ యొక్క మంచాన్ని లోపలికి దించుంటారమ్మా. ఒకడు వదిలితే దొల్లిపోతాడు, ఇంకొకడు వదిలినా దొల్లిపోతాడు, 2 వదిలేసినా దొల్లిపోతాడు. మంచంలో ఉన్న వ్యక్తి నడవలేడు, మాట్లాడలేడు, కదలలేడు. ఎవరు కొంచెం బ్యాలెన్స్ తప్పినా అతను ఏ రీతిగా ఉంటుంది పరిస్థితి? మరి ఏ విధముగా వాళ్ళు దించుంటారు? ఎంత భయభక్తులు కలిగినటువంటి విశ్వాసం, ఎంత జాగ్రత్త కలిగినటువంటి విశ్వాసం, ఎంత విధేయత కలిగినటువంటి విశ్వాసం ప్రభువునందు చూడండి. స్వస్థపరచబడ్డా లేదా? వారి విశ్వాసము నిన్ను స్వస్థపరచను కనుక నువ్వు లేచి నడువుము. హల్లెలూయా! నువ్వు లేచి నడువుము. మరి ఎంత గొప్ప విశ్వాసము చేత ఆ దినమన దేవుడు వారిని నడిపించాడు. మరి చూడండి, ఇక్కడే ప్రత్యేకంగా మాకు మరొకరిని జ్ఞాపకం చేసుకోగలం. దానియేలు గారిని ఎవరి విశ్వాసం కాపాడింది? ఇప్పుడు చెప్పాలి మీరు. దానియేలు గారిని సింహానుబోలులో వేయగా సింహాల గుహలో వదిలేశారు. వేసిన మరుక్షణం ఆయనను ఎవరి విశ్వాసం కాపాడిందో చెప్పగలరు? మీకు అందరికీ ప్రశ్నే. చెప్పండి. దర్యావేషు రాజు గారు ఆయన యొక్క ఆజ్ఞను మరి వారు తూచా తప్పగా భటుల చేత ఆ ఆజ్ఞ చేత వారిని సింహాల బోనులో దానియేలు గారిని వేశారు కదా. వేసినటువంటి ఆ దానియేలుని ఎవరి విశ్వాసం రక్షించిందంటారు మీరు? చెప్పాలి. దానియేలు యొక్క ప్రార్థన ప్రత్యేకించి దర్యావేషు యొక్క విశ్వాసము. హల్లెలూయా! హల్లెలూయా! నీ దేవుడు జీవము కలిగిన దేవుడు, ఆయన జీవాధిపతి, నిన్ను రక్షించునుగాక. చూడండి, ఎటు పోతే నాకేమి, దానియేలు పోతే ఏమి, పోకపోతే నాకేమి నష్టం, సింహాల్లో పోయినాడు పోక బతకతాడా నేను అనుకోలేదు. దర్యావేశ్వర మహారాజు గారు రాత్రి అంతా కలతతోనే దానియేలు బ్రతకాలి, తన దేవుడు రక్షించాలనే గొప్ప విశ్వాసము. దానియేలు కేవలం ప్రార్థనా పరుడే. విశ్వాసం ఎవరిది ఇక్కడ తోడయిందో చూడండి. ఎంత గొప్ప విశ్వాసము చేత దానియేలు రక్షింపబడ్డాడు. దానియేలు యొక్క ప్రార్థన తోడయింది, విశ్వాసము తోడై దానియేలు సింహాల నోళ్లను దేవుడు మోయించాడు. మరి మన విశ్వాసం ఎక్కడ? మనము ఎవరి నోళ్ళు మూయించగలం చెప్పండి? మన మాటలతో ఇతరుల నోళ్ళు మూయించగలం. హల్లెలూయా! హల్లెలూయా! మన మాట తీరు, మన యొక్క ప్రవర్తన తీరు చేత ఇతరుల నోటి మీద వేలేసుకునే విధముగా క్రైస్తవ జీవితాలు ఉన్నాయి. అబ్బా వీళ్ళు క్రైస్తవులా, ఏందయ్యా ఇట్ట మాట్లాడుతున్నారు, అబ్బా వీళ్ళు క్రైస్తవులా, ఈయన జీవితం ఏందయ్యా. ఇదే దేవుడు అడిగాడు మిమ్మల్ని, ఇదే దేవుడు అడిగాడు. దానియేలు సింహాల యొక్క నోళ్లను మూయిస్తే మనము ఈ దినమున మన విశ్వాసము చేత అవిశ్వాసములోకి జారిపోయి, లోకములోనికి జారిపోయి ఇతరుల నోళ్ళ మీద వేళ్ళు వేసుకునే విధముగా మన జీవితాలు నికృష్టంగా తయారైపోతున్నాయి. ఎందుకలాగా?
నీ దేవుడు విశ్వాసమునకు అధిపతి, నీ ప్రాణమునకు అధిపతి, సర్వాధికారి ఆయన. ఆ అధికారికి నీవు లోబడక విపరీతమైనటువంటి పోకడలతో నీ జీవితాన్ని నువ్వే వ్యర్థం చేసుకుంటున్నావు. మన విశ్వాసానికి మనమే గోతులు తవ్వుకుంటున్నావు. దేవుడు అంటున్న మాటే. మరి అందుకే యెషయా గారు ఒక మాట మాట్లాడతారు. ఇప్పటి వరకు ఎన్ని విశ్వాసాలను చూసాం మనం. నీ విశ్వాసము నిన్ను కాకుండా ఇతరులను రక్షిస్తుంది, అంతేకాకుండా ఇతరుల యొక్క విశ్వాసము కూడా నిన్ను రక్షిస్తుంది. బాగా ఆలోచించండి. నీ విశ్వాసము నిన్నే కాకుండా ఇతరులను కూడా రక్షిస్తుంది, అంతేకాదు ఇతరుల యొక్క విశ్వాసము నిన్ను రక్షిస్తుంది. బాగా అర్థమవుతుందమ్మా. ఇతరులు ప్రార్థించగా, విశ్వాసముతో దేవుణ్ణి ప్రార్థించగా నిన్ను రక్షిస్తుంది అనేది మీకు ఇప్పుడు అర్థం అవ్వాలి. అలాగే మీ విశ్వాసము చేత మీరు ప్రార్థిస్తే ఇతరులు కూడా రక్షింపబడతారు. మరి ఈ రీతిగా ఉండగా యెషయా గ్రంథంలో దేవుడు స్పష్టంగా ఒక మాట మాట్లాడు. యు కీప్ హిమ్ పర్ఫెక్ట్ పీస్ whose mind is stayed on you because he trusts in you. Because he trusts in you. ఎందుకంటున్నాడంటే దేవుడు చూడండి, తెలుగులో కూడా స్పష్టంగా చెప్తున్నాడట. ఎవరి మనస్సు, దానియేలు గ్రంథము 26వ అధ్యాయము 3వ లేఖనం. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో, ఎవరి మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడే బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం. నీ విశ్వాసము చేత నువ్వు దేవునిని ఆనుకొని ఉంటే నీలో ఎన్ని వ్యాధులున్నా, ఎన్ని భయంకరమైనటువంటి అపవాద శక్తులున్నా దేవుడు నిన్ను ఖచ్చితంగా వాటి నుండి విడుదల చేస్తాడు. ఎందుకంటే నీ మనసు దేవునిని ఆనుకొని ఉండాలి ముందు. హల్లెలూయా. నీ మనసు దేవునిని ఆనుకొని ఉండాలి. ఆనుకున్నటువంటి ఆ యొక్క మనసును దేవుడు అంగీకరించి ఆయన యొక్క దీర్ఘ శాంతము ద్వారా నిన్ను చేకూర్చుకొని ఆయన నిన్ను ఖచ్చితంగా ఆయన స్వస్థపరుస్తాడు. అందుకే అంటున్నాడు, ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తున్నాడు. చూడండి, ఇలా కాపాడబడిన వారు లేరా? చూడండి, 7 దయ్యములు పట్టినటువంటి మగ్దలేనే మరియా. హల్లెలూయా. 7 దయ్యములు పట్టినటువంటి మగ్దలేనే మరియా ఏ రీతిగా స్వస్థపడింది? ఆమెని ఎవరైనా తీసుకొచ్చారా ప్రభు దగ్గరికి? ఎవరు తీసుకురాల. 7 దయ్యములు పట్టినటువంటి మగ్దలేనే మరియా ప్రవర్తన ఎలా ఉంటుంది? ఒక దయ్యం ఇట్టలాగుతుంది, ఒక దయ్యం ఇట్టలాగుతుంది, ఒక దయ్యం ముందుకు లాగుతుంది, ఒక దయ్యం వెనక లాగుతుంది, ఒక దయ్యం పక్కకు లాగుతుంది. 7 దయ్యాలు ఎట్లాగుతాయి? అన్నీ ఒక మనసు కలిగి ఉంటాయా? 7 దయ్యాలు ఉండవు. విపరీతమైనటువంటి వాటి యొక్క ధోరణతో ఆ యొక్క ఆత్మను, శరీరమును హింసిస్తూ ఉంటాయి. దీన్ని గ్రహించం మనం. 7 దయ్యములు యేసయ్య తరిమి కొట్టాడు. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మనస్సును ఆనుకుని ఉన్నటువంటి ఆ మగ్దలేనే మరియా. హల్లెలూయా. ఆయన యొక్క మనస్సును ఆనుకుని ఉన్నదామె. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మనస్సు ఆమెను ఆనుకుని ఉన్నది. కనుకనే మగ్దలేనే మరియా రక్షింపబడినది. దేవునికి అతి ఇష్టమైనటువంటి స్త్రీగా కూడా మారిపోయింది. చూడండి, అంతేకాదు మన సేన ఉన్నాడు, అనేక వేల దెయ్యములు కలిగినటువంటి వ్యక్తి. ఎక్కడ? గెరసీనీయుల దేశంలో. మరి ప్రభువుల వారు ఓడ దిగిన మరుక్షణం అతడే వచ్చి ఎక్కడ పడిపోయాడు? ప్రభు యొక్క పాదాల చెంత పడిపోయాడు. ప్రభు యొక్క పాదాల చెంత పడిపోయి, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి పని? ఇక్కడే మీకు ఒక ప్రశ్న వేస్తున్నా. ఈ 7 దెయ్యములు కలిగినటువంటి స్త్రీ మగ్దలేనే మరియ కూడా బాగుపడింది.
అయితే ఇక్కడ సేనకు ఎన్ని దెయ్యాలు ఉన్నాయి? అనేకమైనటువంటి అపరిశుద్ధమైనటువంటి ఆత్మలన్నీ వేల రూపంలో ఉన్నాయి. అంటే దాదాపుగా 2000 పైబడి దెయ్యాలు. ఇవన్నీ కరెక్ట్గా మీరు సమాధానం చెప్పాలి. ఇక్కడ సేన అడిగాడా, దెయ్యాలు అడిగాయా? సర్వోన్నతమైన దేవుని కుమారుడా, నాతో నీకేమి పని అని సేన అడిగాడా, దెయ్యాలు అడిగాయా? హల్లెలూయా, హల్లెలూయా. ఈ దెయ్యాలన్నీ ముక్త కంఠంతో ఒకేసారి పలికాయి. 2000 గొంతుకులు ఒక్కసారి పలికాయి. సర్వోన్నతమైన దేవుని కుమారుడా, నాతో ఏమి పని, నాతో ఏమి పని, నాతో ఏమి పని. అన్ని దెయ్యాలు ఒక్కసారి మాట్లాడాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దేవుని మనసు ఎవరిని ఆనుకొని ఉన్నది? దెయ్యాలనా, సేననా? హల్లెలూయా. గట్టిగా ఎవరైనా మీకు వచ్చిన సమాధానం చెప్పండి, పర్లేదు. ఇప్పుడు ఈ దెయ్యాలన్నిటినీ, ఈ దెయ్యాల యొక్క మనస్సు దేవుని ఆనుకుని ఉందా? మరి దేవుడే ఆ దెయ్యాల మనసును ఆనుకుని ఉన్నాడా? లేదు. సేన యొక్క మనసు దేవుణ్ణి ఆనుకుని ఉందా? దేవుని యొక్క మనసు సేన యొక్క మనసుతో ఆనుకొని ఉన్నదా? చెప్పాలి. హల్లెలూయా, చెప్పరా? అయితే ఇక్కడే గ్రహించాల్సింది, దెయ్యాల మనసులతో దేవుడు జతకట్టి లేడు, సేన యొక్క మనస్సును ఆనుకొని ఉన్నాడు. అదే చెప్పాడు. ఏం చెప్పాడు ఇక్కడ? యు కీప్ హిమ్ పర్ఫెక్ట్ పీస్. అందుకే హూజ్ మైండ్ ఈజ్ స్టేడ్ ఆన్ యూ. మరి అదేవిధంగా బికాజ్ ఈ ట్రస్ట్స్ ఇన్ యూ. ఎంత గొప్ప మాట చెప్పాడు అంటే, నీ యొక్క మనసు దేవునిని ఆనుకొని ఉంటే, దేవుని యొక్క మనసు నిన్నును కూడా ఆనుకొని ఉంటే ఖచ్చితంగా నిన్ను దేవుడు స్వస్థపరుస్తాడు, రక్షిస్తాడు. ఆ విధముగా రక్షింపబడిన వారు ఇక్కడ సేన. సేన రక్షింపబడడం సర్వజనాంగానికి ఆ యొక్క గెరసీనీయుల దేశంలో ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు? ఓడి అట్టే సమాధంలో తిరిగి చాలు, ఓడి అట్టే చిలపెంకులతో గోక్కుంటే చాలు, వాడు మనుషుల్లో తిరగపోతే మంచిది, వాడు గొలుసులతో కట్టబడి ఉన్నా తెంపేసుకొని తిరుగుతుంటాడు, వాడితో మనకు పనేమి అనుకున్నటువంటి ఆ యొక్క దేశం జనాభా. కానీ దేవుడు స్వస్థపరచగానే ఏమైపోయాడు? స్వస్థ చిత్తుడై యేసు పాదాల దగ్గర శుభ్రంగా స్నానం చేసి వచ్చి కూర్చున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు యొక్క పాదాల చెంత కూర్చున్నాడు. ఇది వాడు బాగుపడడం ఇష్టం లేదు లోక జనులకు. బాగా ఆలోచించాలి మీరందరూ కూడా. నువ్వు బాగుంటే చూడలేని జనాంగం, నువ్వు చెడిపోతే పట్టించుకోని జనాంగం ఈ లోకంలో ఉన్నారు. హల్లెలూయా. నువ్వు చెడిపోతే ఎవ్వరూ పట్టించుకోరు, నువ్వు బాగుపడితే మాత్రం అసలు ఇష్టంలే. ఇలాంటి జనాంగము ఉన్న లోకములో మనం ఈ దినం బ్రతుకుచున్నాం. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు సర్వజనాంగము బాగుండాలి, వారందరికీ నేను దేవుడై ఉన్నాడన్నమ్మా, వారందరికీ నేను దేవుడినై ఉండాలి అని ఒక దృఢమైనటువంటి సంకల్పము కలిగి ఆయనే ఈ యొక్క భూమి మీదకి వచ్చినటువంటి నజరేయుడమ్మ ఆయన. అందుకే దేవుడు అన్నాడు, మన విశ్వాసము సంపూర్ణమా అసంపూర్ణమా ఒక్కసారి గ్రహించండి. మనము సంపూర్ణమైన విశ్వాసముతో ఉన్నామా, అసంపూర్ణమైన విశ్వాసముతో ఆయన మందిరములలో జీవిస్తున్నామా? ఈ దినమ సార్వత్రిక సంఘములలో ప్రతి విశ్వాసి కూడా చేరిపోంటాడు. అనేక మంది సంఘ కాపర్లు కూడా వర్తమానమును అందిస్తూనే ఉంటారు. కానీ మీ విశ్వాసము సంపూర్ణమా అసంపూర్ణమా? మీ సంపూర్ణముగా మీ విశ్వాసం ఉందా, అసంపూర్ణంగా ఉందా? ఒకసారి ఆలోచించాలి. మరి అందుకే అంటున్నాడు లూకా సువార్త 8వ అధ్యాయం 28లో స్పష్టంగా ఒక మాట చెప్పాడు. స్త్రీలు కనిన వారిలో
లోకాసు వార్త 8వ అధ్యాయం 28. వాడు యేసును చూచి వారు యేసును చూచి కేకలు వేసి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి యేసు ఆయన ఎదుట సాగిలపడి యేసు సర్వోన్నతమైన దేవుని కుమారుడా, నాతో నీకు ఏమి పని? నన్ను బాధపరచుకోమని నిన్ను వేడుకొనుచున్నాను అని కేకలు వేసి చెప్పాను. ఎలాంటి గొప్ప విశ్వాసం మనలో ఉండాలి. ఏ దినమైనా అలాంటి విశ్వాసాన్ని మనం కనపరుస్తున్నామా? మన విశ్వాసము దేవుణ్ణి ఆనుకుని ఉన్నదా? అంటే విశ్వాసముతో కలిగినటువంటి ఈ యొక్క మనసు దేవుణ్ణి ఆనుకుంటుందా? దేవుడు ఏ రీతిగానైనా మీ యొక్క హృదయాలను, మీ మనసులను ఆనుకుంటున్నాడా? ఆలోచించండి. ఎందుకు ఇలాగా మన జీవితం, మన బ్రతుకులు ఎందుకు ఈ రీతిగా అవుతున్నాయి? మనము ఎందుకు ఈ రీతిగా మనము జీవిస్తున్నాం? చూడండి, ఎన్ని విశ్వాసాలను మీరు చూశారు. ఇప్పుడు ఎన్ని విశ్వాసాలు చూశారు? నీ విశ్వాసము నిన్ను కాకుండా ఇతరులను రక్షిస్తుంది. ఇతరుల యొక్క విశ్వాసము నిన్ను రక్షిస్తుంది. అంతేనా? మరి 10 మంది యొక్క విశ్వాసము ఒక్కడిని కాపాడుతుంది. బాగా ఆలోచించండి. అంతేకాదు, ప్రభువు యొక్క మనస్సును ఎవరైతే ఆనుకొని ఉంటారో, ప్రభు యొక్క ఆత్మ ఎవరినైతే ఆనుకుంటుందో, ప్రభువే స్వయముగా వారిలో విశ్వాసమును కలగజేసి వారిని స్వస్థపరుస్తాడు. చూడండి, మరి ఇంత గొప్ప ధన్యతను పొందుకోగలం ప్రభువులో విశ్వాసంగా జీవిస్తే. అంతటి విశ్వాసమును మనం పొందుకునే వారుగా ఉన్నామా? ఆలోచించండి. ప్రభువు వారు ఏం చెప్తున్నాడు? నీవు నన్ను నమ్ముకో, నిన్ను నాకు అమ్ముకో. ఏమంటున్నాడు? బాగా ఆలోచించాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు సార్వత్రిక సంఘములలో ప్రతి విశ్వాసతో చెప్తున్న ఒకే మాట ఏంటంటే, నీవు నన్ను నమ్ముకో, నిన్ను నాకు అమ్ముకో అంటున్నాడు. కానీ విశ్వాసులు ఏమంటున్నారో తెలుసా? అయ్యా, నిన్ను మేము నమ్ముకోము, నిన్ను మేము అమ్ముకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా ప్రభువైన యేసయ్యా, నిన్ను మేము నమ్ముకోం, నిన్ను మేము అమ్ముకుంటాం. ఇది అవిశ్వాసము, ఇది అవిశ్వాసము. ఆలోచించండి, ఇది విశ్వాసము కాదు. నిన్ను నువ్వు ప్రభువు కొరకు అమ్ముకో. ప్రభువు నమ్ముకొని ప్రభువుకు ఏ దినమైతే నిన్ను నువ్వు అమ్ముకుంటావో, నువ్వు ప్రభు యొక్క స్వరక్తము చేత కొనబడ్డావు. అంటే అమ్ముకున్నట కాదా? అమ్ముకున్నట కాదా? చెప్పండి. ప్రభు యొక్క స్వరక్తము చేత నువ్వు కొనబడ్డావు. కొనబడ్డటువంటి నిన్ను నువ్వు అమ్ముకున్నావా లేదా? యథార్థంగా చెప్పుకోవాలి. నిన్ను నువ్వు ప్రభువుకు అమ్ముకున్నావు. అదే రీతిగా ప్రభువును నమ్ముకున్నావు. ఈ యొక్క స్వచ్ఛమైనటువంటి విశ్వాసము నీలో ఉందా? ఈ స్పష్టమైనటువంటి విశ్వాసము నీలో ఉందా? మరి ఆ విశ్వాసం ఉంటే నిన్ను రక్షించడం కదమ్మా, ఇతరులను నువ్వు రక్షిస్తావు. ఇతరుల యొక్క విశ్వాసం నిన్ను రక్షిస్తుంది. ఇతరులు నలుగురు యొక్క విశ్వాసము, 10 మంది యొక్క విశ్వాసము, సంఘములో ఉన్న ఒక వ్యక్తి ప్రార్థన చేయగా ఆ సంఘములో ఉన్న ఒక వ్యక్తి కూడా స్వస్థపరచబడతాడు. మీ అందరి విశ్వాసము చేత సంఘము బాగుపడుతుంది. సంఘములో ఉన్నటువంటి అనారోగ్యులు స్వస్థపరచబడతారు, రక్షింపబడతారు. అంతేకాకుండా చివరిగా దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నేను ఎవరినైతే ఆనుకొని ఉంటానో, ఎవరి ఆత్మలనైతే, ఎవరి మనసునైతే నేను ఆనుకొని ఉన్నానో, వారి మనసు నన్ను ఆనుకొని ఉంటుంది కనుక ఎవరి యొక్క విశ్వాసము లేకుండానే వారిలో నేను విశ్వాసము కలిగిస్తానంటాడు దేవుడు. మరి ఆ రీతిగా ఈ దినము నుండైనా మనం బ్రతుకుదామా? ఈ దినము నుండైనా మనం జీవిస్తామా? ఈ దినము నుండైనా విశ్వాసపరమైనటువంటి జీవితంలో, ఖచ్చితమైనటువంటి జీవితంలో జీవించగలమా? ఆలోచించండి. మరి ఆ రీతిగా ఉన్నట్లయితే ప్రతి ఒక్కరూ కూడా ప్రభువును సంపూర్ణంగా విశ్వసించండి, పరిపూర్ణంగా విశ్వసించండి. మీ యొక్క ప్రార్థన విశ్వాసము ఇతరులను రక్షిస్తుంది, అనేక మందిని రక్షిస్తుంది, వందల మందిని రక్షిస్తుంది, దేశమును కూడా రక్షిస్తుంది.
దేశం కూడా రక్షింపబడాలంటే మీ యొక్క విశ్వాసం అవసరం. కాబట్టి ఈ యొక్క గొప్ప మాటలు మన యొక్క వినికిడిలో ప్రభువుల వారు మన ఆత్మలలో పల్లింప చేయను కాక. ఆమెన్. హల్లెలూయా.